హాయ్ నమస్తే అండి, అస్సలం వాలేకుమ్ అండి. నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. సో ముందుగా నా పేరు ఇమ్రాన్ ఖాన్ అండ్ మా ఆఫీస్ అడ్రస్ వచ్చి పాత ఆఫీస్ వచ్చి బసినగొండ కాడ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ పక్కన పాత ఆఫీస్ ఉంది. అక్కడైతే మా ఆఫీస్ లేదు. కొత్త ఆఫీస్ అయితే నిమ్మన్పల్లి సర్కిల్ అండి, నిమ్మన్పల్లి సర్కిల్ ఉంటుంది అనమాట. సో రైట్, బండి పరంగా మాట్లాడుకునే 2014 జెడ్ వర్షన్ ఇన్నోవా అండి. 2014 సిల్కీ గోల్డ్ అండి. కలర్ అయితే చాలా మందికి ఎండకైతే మీకు సిల్వర్ గా అనిపిస్తా ఉండొచ్చు. జెడ్ వర్షన్ అండి, టాప్ అండ్ మోడల్. ఎందుకంటే మనకు GV-Z3 వస్తాయి. ఈ బండి చూసుకుంటే జెడ్ వర్షన్. బండి క్వాలిటీ విషయానికి వస్తే బండి అయితే బాగుంది, చాలా బాగుంది. 2,09,000 అయితే తిరిగింది. షోరూమ్ సర్వీస్ ఉంది, మొత్తం షోరూమ్ రికార్డు ఉంది. ఇంకా గ్లాస్ విషయానికి వస్తే ఫ్రంట్ గ్లాస్ కూడా చేంజ్ అయ్యి ఉండదండి. టోటల్ గా అన్ని గ్లాసులు 2014 ఉంటాయి. బండి చూసుకుంటే ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ వచ్చి ఫ్రెష్ ఇన్సూరెన్స్ అండ్ థర్డ్ పార్టీ కట్టారండి. ఎందుకంటే కస్టమర్ థర్డ్ పార్టీ కట్టుకున్నాడు, ఫుల్ ఇన్సూరెన్స్ అయితే కట్టలేదు, థర్డ్ పార్టీ కట్టినారు. ఇంకా గ్లాస్ డూముల విషయానికి వస్తే డూములుగా కొత్త డూములు వేసినారు, స్పాయిలర్ వేసినారు. బ్యాక్ సైడ్ చూసుకుంటే బంపర్ అనేది ఎక్స్ట్రా బంపర్, వాళ్ళు ఎక్స్ట్రా బంపర్ కూడా వేయడం అయితే జరిగింది. ఇంకా టైర్స్ విషయానికి వస్తే ముందర బ్రిడ్జ్ స్టోన్ టైర్స్ నిన్న వేయించాడండి. నిన్న దీనికి సంబంధించిన బిల్ కూడా ఉంది. బ్రిడ్జ్ స్టోన్ టైర్లు వేయించినాడు రెండు. బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ వచ్చి ఒక 60 నుంచి 70% టైర్స్ అయితే ఉన్నాయి. బండి అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే జెడ్ వర్షన్ బేసిక్ గా జెడ్ వర్షన్ అయితే బాగుంటుంది తోలేకి. సో బండి కూడా చాలా బాగుంది. ఇంకా ఇంటీరియర్ విషయానికి వస్తే ఇంటీరియర్ లో మనకు సీట్ కవర్స్ అండి, సీట్ కవర్స్ కూడా కొత్త వేసినారనమాట. కొత్త సీట్ కవర్స్ కుట్టించినారనమాట. లోపల చూసుకుంటే ఇంటీరియర్ అంతా చాలా బాగుందండి. బండికి అయితే కన్నా 7 సీటర్ అండి. జెడ్ వర్షన్ అంటానే మనకు వచ్చేది 7 సీటర్ అనమాట. 8 సీటర్ అయితే రాదు దీంట్లో. ఇంకా ఫ్రంట్ సైడ్ ఒక్కసారి మనం రీడింగ్ కూడా ఆన్ చేసి చూపిస్తానండి మీకు. రీడింగ్ విషయానికి వస్తే 2,09,000 అయితే తిరిగిందండి. 1,90,000 వరకు ట్రాక్ ఉంది ఇది. మిగతా 19,000 అయితే బయట సర్వీస్ అంటే వీళ్ళు బయట చేయించుకున్నారనమాట. కస్టమర్ బండి ప్రజెంట్ అయితే కస్టమర్ దే బండి, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కట్టినాడు. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఎంబ్లం చూడండి ఒకసారి, ఎంబ్లం కూడా క్లీన్ ఉందన్నమాట బండికి అయితే. ఎంబ్లం ఇక్కడ సిల్వర్ కలర్ కూడా పోలేదు స్టేరింగ్ అయితే కదా. ఇంకా లోపల ప్లేయర్ విషయానికి వస్తే ప్లేయర్ కూడా ఒరిజినల్ ప్లేయర్ అనమాట. ఇంకా లోపల ఇంటీరియర్ బాగుందండి, క్లీన్ ఉంది ఇంటీరియర్ అయితే. ఇంకా సీట్ కవర్స్ చెప్తే కదా, కొత్త సీట్ కవర్స్ అనేది వేసినారనమాట వీళ్ళు. ఎందుకంటే ఇంకా వీడియోస్ అనేది లెంతీగా తీయకూడదు అనుకున్నాను. ఎందుకంటే కస్టమర్స్ కూడా కొద్దిగా బేజార్ అవుతారు లెంతీగా వీడియోస్ తీస్తా ఉంటే. అందుకని కొద్దిగా షార్ట్ లోనే ఒక 4-5 మినిట్స్ లో కంప్లీట్ చేస్తామండి. సో బ్యాక్ సైడ్ నుంచి చూస్తే కూడా ఒక్కసారి మీరు బ్యాక్ సైడ్ కూడా గమనించవచ్చు. అంటే ఇక్కడ చూసుకోండి, బ్యాక్ సైడ్ అనేది సీట్స్ అనేది ఎత్తేస్తున్నారు. ఇంకా 7 సీటర్ అండి. బ్యాక్ సైడ్ కూడా చూడండి క్లీన్ ఉంటుంది బండి అయితే కన్నా. లోపల మీకు ఇంటీరియర్ అంటే సారీ ఈ టాప్ అండి, సీలింగ్ చూడండి, సీలింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. టైల్ ల్యాంప్స్ అనేది పాత టైల్ ల్యాంప్స్ ఏమి మార్చలేదు, ముందర హెడ్ ల్యాంప్స్ మట్టుకే మార్చారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఎక్స్ట్రా బంపర్ అండి. ఎక్స్ట్రా ఇది సేఫ్టీ బంపర్ అనేది వెనకాల బ్యాక్ సైడ్ అయితే సేఫ్టీ బంపర్ అనేది వేయడం అయితే జరిగింది కొత్తది వాళ్ళు. 2014 ఉంటాయి. ప్రతి గ్లాస్ కూడా 2014 ఉంటుంది. బండి సస్పెన్షన్ అంటారా, సస్పెన్షన్ బాగుంది. అన్ని టోటల్ గా ఓవరాల్ గా అన్ని అయితే బండిలో అయితే టోటల్ గా అన్ని బాగున్నాయి. జస్ట్ ఏమంటే మీరు రావడం, బండి తీసుకోవడం, తంబు వేయించుకోవడం, లేదు ఫైనాన్స్ ఆప్షన్ అంటే ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఇద్దాం అనమాట. ఎందుకంటే లొకాలిటీలో ఉండే వాళ్ళకైతే ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఇద్దాము. బయట దూరంగా ఉండే వాళ్ళకైతే కుదరదండి. ఎందుకంటే మనం చెప్పుకుంటే కాదు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఫైల్ కావాలి. అందుకని దగ్గరలో ఉండే వాళ్ళు ఫైనాన్స్ అయితే, దూరం అయితే వాళ్ళకి ఫైనాన్స్ అయితే ఎటువంటి పరిస్థితుల్లో కాదు. క్యాష్ అనేది చేసుకొని పోయి మీరు అక్కడ ఫైనాన్స్ చేసుకోవాలా. ఓకే, ఇంకా ఏదైనా దీని గురించి డౌట్ ఉంటే కూడా మాకు కాల్ చేసుకొని మెసేజ్ చేసుకోండి. అండ్ ఇంజిన్ సెక్షన్ కూడా ఒక్కసారి చూపిస్తాను. విషయానికి బ్యానెట్ కూడా మారలేదండి. బ్యానెట్ కూడా ఒరిజినల్ బ్యానెట్. లోపల రస్ట్ కానీ ఎక్కడ కానీ రస్ట్ లేదు. బండిలో ఇంజిన్ లో రస్ట్ కానీ ఎక్కడ కానీ లేదండి. ఇంకోటి ఏమంటే ఇది ఇంటర్ కూలర్ అయితే కాదు, D4D ఇంజిన్ అనమాట. మీకు టైమింగ్ బెల్ట్ అనేది 2022లో చేంజ్ అయిందండి. 179 కి టైమింగ్ బెల్ట్ కూడా మార్చినారనమాట వీళ్ళు. ఇక్కడ చూసుకోండి, అంటే మీకు కరెక్ట్ గా కనిపిస్తుందో లేదో, వచ్చిన తర్వాత లైవ్ లో కూడా చూసుకోవచ్చు. 179 కి అయితే టైమింగ్ బెల్ట్ అనేది మారింది. ఇంకా లోపల కూడా చూసుకోవచ్చు, క్లీన్ గా చెక్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి క్లీన్ గా చూసుకోండి. సో చూసినారు కదా, ఎవరైనా కావాలంటే దయచేసి మాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. అండ్ ఫోటోస్ దయచేసి ఫోటోస్ కూడా, అంటే ఫోటోస్ అడుగుతారు. వీడియో చూస్తారు కదా, వీడియో చూసిన తర్వాత కూడా మళ్ళీ క్లారిటీ ఫోటోలు కావాలంటారు. ఫోటోలు కావాలంటే కూడా షేర్ చేస్తాను. మళ్ళీ ఇంకోసారి వీడియో లింక్ కావాలంటే కూడా షేర్ చేస్తాను. దయచేసి మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా చాలా మందికి తెలియకపోతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏమంటే వాళ్ళు చూస్తారు అంతే, కొంతమందికి షేర్ చేస్తా అంటే బాగుంటుంది నా అభిప్రాయం. ఎందుకంటే మంచి బండ్లు ఉంటాయి. సో ఏమంటే మనం ఏమంటే నేను అనేది ఒకటే అండి, మనం మంచి బండి ఇస్తాం అంతే. ఎందుకంటే కస్టమర్ తీసుకొని వెళ్ళిన తర్వాత కస్టమర్ ఎట్లా రిసీవ్ చేసుకుంటాడో మనకు తెలియదు. మనం ఇచ్చే వరకు నీతి నిజాయితీగా మంచి బండి ఇస్తానని చెప్పి నేను ఆశిస్తాను.
నా కెమెరామెన్ మాలిక్తో నేను ఇమ్రాన్ ఖాన్. జై